సింధూర్లో భాగంగా భారత్ చేసిన దాడులకు పాకిస్తాన్ బిక్కుబిక్కుమని వణికిన సంగతి ప్రపంచం మొత్తం తెలిసిందే. మొదట మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాక్ భారత్ చేసిన దాడులను తిప్పికొట్టినట్టు బీరాలు పలికింది. అంతేకాకుండా భారత్ ఫైటర్ జెట్లను కూల్చేశామని, భారత్ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసినట్టు కూడా చెప్పుకుంది. భారత్ పాక్ ఉద్రిక్తతల్లో తామే విజయం సాధించామంటూ పాకిస్తాన్ వీధుల్లో సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ రాను పరిస్థితి అందరికీ తెలియటంతో తాము నష్టపోయిన విషయాన్ని కూడా ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ వెల్లడిస్తోంది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన భీకర ఉగ్రదాడితో పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్ దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. దీనిని భారత్ పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలైన జైషే మహ్మద్ మరియు లష్కర్ ఏ తోయిబాతో ముడిపెట్టింది. ఈ దాడి భారతదేశంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ప్రభుత్వం హెచ్చరించినట్లుగా దీనికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సింధూర్ను మే 7న ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భారత వైమానిక దళం పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. రాఫెల్ జెట్లు, బ్రహ్మోస్ క్షిపణులు, ఇతర అధునాతన ఆయుధాలతో ఈ దాడులు ఖచ్చితమైన ప్రతీకార చర్యగా రూపొందించబడ్డాయి. భారత ప్రభుత్వ వర్గాల ప్రకారం జైషే మహ్మద్, లష్కర్ ఏ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు చెందిన సుమారు 100 మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో హతమయ్యారు. పాకిస్తాన్ ఈ దాడులకు ప్రతిస్పందనగా మే 8, 9, 10 తేదీలలో భారత సరిహద్దు వెంబడి పౌర ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. అయితే భారత్ ఈ దాడులను తిప్పికొట్టి మే 9, 10 రాత్రి తమ సైనిక బలాన్ని ప్రదర్శించింది. ఈ సమయంలో భారత్ సూపర్సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులతో పాకిస్తాన్లోని కీలక సైనిక స్థావరాలపై దాడులు చేసింది. రావల్పిండిలోని నూర్ఖాన్ వైమానిక స్థావరం, చెక్వాల్లోని మురిద్ స్థావరం, సింధ్ ప్రావిన్స్లోని భోలారీ స్థావరం సహా 11 సైనిక లక్ష్యాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడులు పాకిస్తాన్ సైన్యాన్ని అప్రమత్తం చేశాయి. వారు ఊహించని విధంగా ఈ దాడులు చేసింది భారత్. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ విషయాన్ని మరోసారి బహిరంగంగా అంగీకరించారు. అజర్బైజాన్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, మే 9, 10 రాత్రి భారత దురాక్రమణకు మేము స్పందించాలనుకున్నాం. ఉదయం 4:30 దాడి చేయాలని నిర్ణయించాం. దాడి చేసేందుకు మా దళాలు సిద్ధమయ్యాయి. కానీ మేం దాడి చేసేలోపే భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో రావల్పిండి విమానాశ్రయం సహా పాకిస్తాన్లోని వివిధ ప్రావిన్సులపై దాడి చేసిందని వివరించారు. ఏప్రిల్ 22న పహల్గామ్లో 26 మంది మరణించిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్ వల్ల పాకిస్తాన్లో తీవ్ర నష్టం వాటిల్లిందని షరీఫ్ అంగీకరించడం ఇది రెండోసారి. గతంలో మే 10 తెల్లవారుజామున 2:30 ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ ఫోన్ చేసి నూర్ఖాన్ వైమానిక స్థావరంపై భారత క్షిపణి దాడుల గురించి తెలిపారని ఇస్లామాబాద్లో ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు భారత్ యొక్క ఆపరేషన్ సింధూర్ విజయాన్ని, పాకిస్తాన్ సైన్యం ఊహించని నష్టాన్ని ధృవీకరిస్తాయి. మే 7 నుండి మే 10 వరకు 4 రోజుల పాటు 2 దేశాల మధ్య డ్రోన్లు, క్షిపణులు, ఆర్టిలరీ దాడులు తీవ్రంగా కొనసాగాయి. ఈ ఘర్షణ 2 అణుశక్తి దేశాలను పూర్తిస్థాయి యుద్ధరేఖకు చేర్చింది. అయితే మే 10న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో అమెరికా కీలక పాత్ర షరీఫ్ పేర్కొన్నారు. భారత్ మాత్రం ఈ ఒప్పందం సైనిక స్థాయిలో పాకిస్తాన్ డైరెక్షన్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ద్వారా జరిగిన చర్చల ఫలితమని, దీనిలో మూడవ పక్షం జోక్యం లేదని స్పష్టం చేసింది. ఈ ఒప్పందంలో అమెరికా కీలక పాత్ర పోషించిందని, యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయంతో ఈ ఒప్పందం సాధ్యమైందని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. భారత్ మాత్రం ఈ ఒప్పందం సైనిక స్థాయిలో పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ద్వారా జరిగిన చర్చల ఫలితమని, దీనిలో మూడవ పక్షం జోక్యం లేదని స్పష్టం చేసింది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ దానిని ఉల్లంఘించింది. రాజస్థాన్లోని బర్మార్ సెక్టార్లో డ్రోన్లతో దాడులు చేసినట్లు స్థానిక జిల్లా యంత్రాంగం ధృవీకరించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని స్థానికంగా బ్లాకౌట్ విధించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఉల్లంఘన 2 దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. అయితే భారత్ తిరిగి గట్టిగా స్పందించింది. అజర్బైజాన్లో జరిగిన త్రైపాక్షిక సదస్సులో షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, భారత్తో శాంతి చర్చలకు సిద్ధమని, కశ్మీర్ సహా అన్ని వివాదాస్పద అంశాలను చర్చించాలని పిలుపునిచ్చారు. సౌదీ అరేబియాను తటస్థ వేదికగా ప్రతిపాదించారు. అయితే భారత్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి ఇవ్వాలని, చర్చలు ద్వైపాక్షికంగా
మాత్రమే జరగాలని స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈ కాల్పుల విరమణ భారత సైనిక చర్యల ఫలితమని, అమెరికా లేదా ఇతర మూడవ పక్షం జోక్యం లేదని ధృవీకరించారు. ఆపరేషన్ సింధూర్ భారత్ యొక్క సైనిక శక్తిని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన వైఖరిని ప్రదర్శించింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బ్రహ్మోస్ క్షిపణి దాడులను పాక్ సైన్యం అప్రమత్తం కాకముందే జరిగిన నష్టాన్ని అంగీకరించడం